హాయ్ నమస్తే ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ నిఖిలేష్ భరద్వాజ్ గారు. వీరు విద్యా నాయకుడు, కెరీర్ కౌన్సిలర్, శ్రీ అమోఘ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అప్లైడ్ సైన్స్ మరియు అమోఘ జూనియర్ కాలేజ్ వ్యవస్థాపకులు. వీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కల్కట్టా ఎడ్యుకేషన్ లీడర్షిప్ అలుమ్ని కాగా కేపీఎంజీ అండ్ యూసీఎల్ఏ నుంచి ఎడ్యుకేషన్ లీడర్షిప్ లో ప్రత్యేకమైన శిక్షణ కూడా పొందారు. విద్యా కౌన్సిలింగ్ ఇండస్ట్రీ అనుభవాన్ని కలిపి విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ రంగాల్లో మార్గదర్శనం చేసిన అనుభవంతో ప్రస్తుతం సైమా ద్వారా ఇండస్ట్రీ రెడీ డిగ్రీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు. రైట్ నౌ మన ఆయన స్టూడియోలో ఉన్నారు. సో కాలేజీకి సంబంధించి కూడా ఎలాంటి కోర్సెస్ ఉండబోతున్నాయి, సో చాలా అనుభవజ్ఞులైన భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. చూస్తున్నాం అంటే ఏ రంగం ప్రతిదీ కూడా ఏ అనగానే జనాలు చాలా వరకు భయపడిపోతున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మనకు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అనే టెన్షన్లో అటు స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ వెనక ఉన్న పేరెంట్స్ కూడా చాలా వరకు కూడా వీళ్ళకి కెరీర్ ఎలా ఉంటుంది చాలా టెన్షన్స్తో ఉన్నారు. సో ఏం చెప్పబోతారు? ముందుగా ఉద్యోగాల భవిష్యత్తుకు సంబంధించి కూడా ఏ వస్తుంది, సో ఎట్లా ఉండబోతుంది, ఏ వల్ల నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనే భయంతో కూడా చాలామంది ఉన్నారు. చాలామంది అనుకోవటం ఏంటంటే ఏఐ మన ఉద్యోగాలను తీసేసుకుంటుందేమో అని ఒక భయంతో ఉన్నారు. ఏఐ మన ఉద్యోగాలను తీసుకోదండి. ఏఐ వాడుతున్న వాళ్ళు మన ఉద్యోగాలను తీసుకుంటారు. సో ఈ క్లారిటీ మనకు కావాలి. ఏఐ ఏదో వచ్చేసి మన ఉద్యోగాలు తీసుకునేదానికన్నా ఎవరైతే ఏఐ వాడటం అనేది నేర్చుకుంటారో వాళ్ళు ఉద్యోగాలని టేక్ ఓవర్ చేసుకునే సూచనలు ఎక్కువ ఉన్నాయి. రెండోది, ఇంతకు ముందు వరకు టెక్నాలజీ అంటే ఏదో సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తూ ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, మీరు ఒక టీచర్ అవ్వచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మార్కెటింగ్ పర్సన్ అవ్వచ్చు, ఒక టెక్నికల్ పర్సన్ కూడా అవ్వచ్చు. డిజిటల్ ఫ్లూయెన్సీ అంటే బేసిక్ డిజిటల్ స్కిల్స్ అనేది అందరికీ ఉండటం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ మార్గాల్ని కనుక మనం ఎన్నుకొని మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తే జాబ్స్ అనేవి, జాబ్ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించి పనులు ఏముంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది రాస్తారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ అనేవి మారబోతున్నాయి, కానీ జాబులు పోతాయనే ఉద్దేశం ఏం కాదు. జాబ్ డిస్క్రిప్షన్స్ మారితే మీరు చేయాల్సిన పనులు మారితే దాన్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక తప్పకుండా అవకాశాలు బాగుంటాయి. రెండోది, స్టార్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఇప్పుడు ఒక బ్యాంకుకి వెళ్తే డబ్బులు తీసుకునేటోళ్ళు, డబ్బులు ఇచ్చేటోళ్ళు, అలాంటి క్లరికల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఉద్యోగాలు తగ్గుతూ ఉంటాయి అనేది మాత్రం గట్టిగానే కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు సైమా స్టార్ట్ చేస్తున్నారు మీరు. సో అది కూడా ఎస్ఆర్ నగర్లో అంటున్నారు. సో దాని గురించి అసలు సైమా అంటే ఏంటి? సో శ్రీ అమోఘ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అప్లైడ్ సైన్స్ అని అర్థం అవుతోంది. సో ఏంటి ఎస్ఆర్ నగర్లో ఏం స్టార్ట్ చేస్తున్నారు? అందులో ముఖ్యంగా కూడా బీబీఏ అండ్ ఎంబీఏకి సంబంధించి కూడా, బీకామ్కి సంబంధించి కూడా ఈ గ్రూప్స్ దానికి చాలా వరకు కూడా ఉంటుంది, హెల్ప్ఫుల్ అంటున్నారు. సో ముందుగా దాని గురించి ఒక్కసారి చెప్పండి. సైమా అనేది శ్రీ అమోఘ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అప్లైడ్ సైన్సెస్. ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎంతోమంది స్టూడెంట్స్ని మేము జూనియర్ కాలేజ్ అయిన తర్వాత జూనియర్ కాలేజ్లో మేము ఎంతో గ్రూమ్ చేసి, అంటే శ్రీ అమోఘ అనే పేరు ఏంటంటే ఒక ఓవరాల్ డెవలప్మెంట్ పిల్లలకి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో శ్రీ అమోఘ జూనియర్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. అదే ఉద్దేశంతో మేము పిల్లల్ని బయటికి పంపించిన తర్వాత కొన్ని డిగ్రీ కాలేజీలు తప్ప మిగతా డిగ్రీ కాలేజెస్లో ఎక్కడ కూడాను స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంతకుముందు క్వశ్చన్ మనం ఏదైతే ఏఐ గురించి డిస్కస్ చేసామో, ఆ ఏఐ వచ్చిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్స్ మారుతున్నప్పుడు మన ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ చేయబోతున్నాం అనేది మనకి ఇంకా తెలియనప్పుడు మనం దేని గురించి చదువుతున్నాం, ఏం చదువుతున్నాం? సో మన చదువు అనేది ఒక ఉద్యోగానికి సంబంధించి మనం ఇప్పుడు చదవలేము. మనం చదువు అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రకారం చేసుకోవాలి. ఆ రకంగా ఎంతోమంది మన దగ్గర స్టూడెంట్స్, ఎస్పెషలీ తెలంగాణలో మన యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత 3 రకాల పాత్స్ ఉంటాయి. ఐదర్ స్టూడెంట్స్ మాస్టర్స్కి వెళ్తారు, లేదా ఉద్యోగాలకు వెళ్తారు, మూడోది సొంతంగా ఏదైనా మొదలు పెట్టాలని స్టార్టప్ ఎన్వైర్న్మెంట్లో చూస్తారు. ఈ మూడిటికి కావాల్సిన స్కిల్స్ అనేది కాలేజెస్ డెవలప్ చేయకపోవటం వల్ల ఉద్యోగాలు అయినా సరేను, డిగ్రీలు అయినా సరే ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉద్దేశం చూసి నాకు కొంచెం బాధేసి మేము డిగ్రీ కాలేజెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బీకామ్ బీబీఏతో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ స్టార్ట్ చేసామండి. అంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పుడు ఏం చదువుతున్నాం, నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయాక
సంథింగ్ ఈ ఎంసెట్ రాస్తాం, మేము వెళ్తాం, ఇంకా ముఖ్యంగా కూడా ఇంజనీరింగ్ చేస్తాం అంటుంటారు. సో ఇంజనీరింగ్ చేసినప్పుడు చాలా వరకు వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఒక ఎంఎస్ చేయాలన్నా, యూఎస్ వెళ్ళాలన్నా వాళ్ళకి చాలా మెయిన్గా తీసుకుంటారు. బట్ ఇప్పుడు మీరు నాకు చెప్తూ ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు మనకి ఏదైతే కూడా బీబీఏకి సంబంధించి కూడా బీకామ్ చదివే స్టూడెంట్స్కి చాలా వరకు మన స్కూల్లోనే ఒక డిస్క్రిమినేషన్ చూస్తాం. అరే నేను చదువుతున్నాను, నువ్వేంటి డిగ్రీ కాలేజా, జనరల్గా ఇది అనేది పిల్లల్లో మనకి నార్మల్గా వస్తుంది. ఎంసెట్ రాస్తున్నావా, ఓకే ఎంసెట్ రాస్తున్నట్టే గ్రేట్గా, వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్లో కూడా సెపరేట్ బ్యాచెస్గా కూడా మనం చూస్తూ ఉంటాము, స్పెషల్గా కోర్సెస్ ఇస్తుంటారు. ఇప్పుడు మారుతున్న కాలానికి బట్టి కూడా బీబీఏ బీకామ్ ఎంత ఇంపార్టెన్స్, ఎంత ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి ఎక్కువగా కూడా ఆపర్చునిటీస్ వస్తాయంటారు? మీకు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే, కోవిడ్ టైంలో ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగం పోవటం అనేది మీరు ఇంతవరకు కోవిడ్ టైంలో కూడా చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ మూసేయాలన్నా ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కనుక జనాలు లేకపోతే ఆ బిజినెస్ నడవదు. మీరు ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా సరే, అది ఒక ఐటీ ఫర్మ్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, బిజినెస్ ఫంక్షన్స్, మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్, లీగల్, ఇవన్నీ కూడాను మేనేజ్మెంట్కి సంబంధించిన బిజినెస్ ఫంక్షన్స్కి సంబంధించినవి ఏ కంపెనీలో వెళ్ళినా సరే యూనివర్సల్గా ఉంటాయి. వీటికి సంబంధించి ఉద్యోగాలు పెరగటమే కానివ్వండి, తగ్గటం అనేది మాత్రం కనిపించదు. చాలామంది పిల్లలు ఎంపీసీ చదివిన తర్వాత ఇంజనీరింగ్ వద్దు, నేను బీబీఏకి వెళ్తానని వచ్చేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. సో బీబీఏకి బీకామ్కి ఫ్యూచర్ అనేది పెరగటమే కానివ్వండి, తగ్గటం ఉండదు. ఎందుకంటే స్టార్టప్స్ పెరుగుతున్నాయి, కంపెనీలు పెరుగుతున్నాయి, దాన్ని మేనేజ్ చేసేటోళ్ళు, బిజినెస్ ఫంక్షన్స్లో ఉండేటోళ్ళు కూడా పెరగాలి. చాలామంది బీబీఏ అంటే ఏదో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసేటోళ్ళే స్టార్ట్ చేయాలని అనుకుంటారు, అది ఉద్దేశం కాదు. బీబీఏ అనేది బిజినెస్ ఫంక్షన్లోకి వెళ్ళడానికి మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది. మీరు సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, లీగల్, మేనేజ్మెంట్, ఎనీ ఆఫ్ దీస్ ఫీల్డ్స్ యూ కెన్ పిక్ అండ్ గెట్ ఇన్ టు ఇట్. బీకామ్ తీసుకుంటే మాత్రం బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇట్లాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అంటే సాధారణ డిగ్రీస్తో పోల్చుకుంటే వీటి యొక్క డిగ్రీస్ మనం బీబీఏ కానీ బీకామ్ చేస్తే ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయో చెప్తున్నారు. చాలా వరకు కూడా కొంతవరకు ఎంపీసీలో మనం కొన్ని గ్రూప్స్ తీసుకుని ఉంటాము, సిఈసి, హెచ్ఈసి, చాలా గ్రూప్స్ తీసుకుంటాం. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే బీబీఏ కానీ బీకామ్ కానీ తీసుకోవడానికి వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందంటారా? ప్రతి గ్రూప్ స్టూడెంట్స్ కూడాను బీబీఏ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే బీకామ్ చేయొచ్చు, బీబీఏ కూడా చేయొచ్చు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటోళ్ళు ఏదైతే ఉంటారో, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటోళ్ళు, వాళ్ళు సైన్స్ వద్దనుకుంటే బీబీఏ అనే ఆప్షన్ కొంచెం బెటర్గా ఉంటుంది. బీకామ్ తీసుకునేట వాళ్ళు ఎంఈసీ, సిఈసి నుంచి వచ్చేటోళ్ళు అయితే కనుక బెటర్గా ఉంటుంది. కానీ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడాను బీకామ్ తీసుకొని ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వాళ్ళని మనం చాలామందిని చూసాం. సో రూల్ అనేది ఏం లేదు, ఇది ఒక అడ్వైజ్ మాత్రమే. ఇంకొకటి అంటే నార్మల్గా మనం చదువుకునేటప్పుడు రెండు గ్రూప్స్ గతంలో ఉండేవి, ఎంపీసీ, బైపీసీ. ఆ తర్వాత కొంచెంగా స్టాటిస్టిక్స్ కానీ, ఎంపీసీ కానీ, ఎంఈసీ కానీ చాలా గ్రూప్స్, హెచ్ఈసీ అంటే అవి చాలా ఆర్ట్స్ గ్రూప్స్, ఎవ్వరు తీసుకోరు. ఇప్పుడు బైపీసీ ఒకవేళ తీసుకున్నాళ్ళు, సో వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం, సో మ్యాథ్స్ భయం. బట్ అలా అని బైపీసీలో వాళ్ళు చేసే అంత వాళ్ళ పేరెంట్స్కి అంత సపోర్ట్ చేసి, అంటే బైపీసీ తీస్తే డెఫినెట్గా డాక్టరే అయితేనే మాత్రం వాళ్ళు తీస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదర్వైజ్ లేకపోతే బీజెడ్సీనో సమ్ గ్రూప్స్ ఏవో తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఫినాన్షియల్గా అంత సపోర్ట్ ఉండాలి అదర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే. అదర్వైజ్ లేకపోతే ఆ గ్రూప్స్లోనే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ సైన్స్ గ్రూప్స్లో మీరు అన్నారు ఎంపీసీ ఉంటే బెటర్ అని, ఒకవేళ ఇన్ కేస్ లేకపోయి ఉండుంటే వాళ్ళు ఒకవేళ మనం తీసుకునే బీబీఏ కానీ ఇప్పుడు బీకామ్ తీసుకుంటే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారంటారా? సర్వైవ్ ఒకటే కాదు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే బీబీఏ, బీకామ్ సిలబస్ మీరు కనుక చూస్తే ప్రతి ఒక్కటి కూడా మీకు స్టార్టింగ్ నుంచి నేర్పిస్తారు. మీరు చేస్తుంది మాస్టర్స్ కాదు. మాస్టర్స్లో ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. కానీ మీరు బీబీఏ బ్యాచిలర్స్ చేస్తున్నారు, బీకామ్ బ్యాచిలర్స్ చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి నేర్పించడం జరుగుతుంది. మీకు ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా సరేను ఆ సిలబస్ డిజైనింగ్ ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి మీకు ప్రతి కాలేజ్లో కూడాను నేర్పించడం జరుగుతుంది. కానీ దాంతోపాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, పిల్లలకి యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ కానివ్వండి, ఇవంతా కూడా ఉండే కాలేజీలను మీరు ఎన్నుకుంటే మాత్రం అప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది. ఎస్, మీరేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్కతా లాంటి
మంచి మంచి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకున్నారు, బీటెక్ చేశారు. సో ఎందుకు సైమాని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అందులోని అంటే ఎందుకు ఈ డిగ్రీ వైపు కూడా వచ్చి ఇలాంటి కాలేజెస్ ఏమైనా స్పెషల్గా ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకునే రీజన్ ఎందుకు? 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, పిల్లల్ని చూస్తున్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో ఒక డిగ్రీలో జాయిన్ చేసిన తర్వాత డిగ్రీ అవ్వంగానే సర్టిఫికేట్ చేతిలోకి వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయేమో, లైఫ్ సెట్ అయిపోతుందేమో అనే ఒక భ్రమలో కొంతమంది బతుకుతున్నారు. కొంతమంది చదువు అనేదే వేస్ట్, ఇది మనకి ఏమాత్రం ఉపయోగపడదని చదువు నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేస్తున్నారు. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ అనేవి చూస్తుంటే బాధ కలిగి, పిల్లలకి ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలకి బిజినెస్లకి హెల్ప్ అయ్యేటట్టు ఎడ్యుకేషన్ ఉండాలి. అది మనం చేయగలిగినప్పుడు, ఒక పని మనం చేయగలిగినప్పుడు ఎదురుగా జనాలకి అవసరం ఉన్నా సరేను మనం వాళ్ళకి సాయం చేయకపోతే అది పాపం అనిపిస్తుంది నాకైతే. సో ఆ ఉద్దేశంతో, జనాలకి సాయం చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. సెకండ్, మన భారతదేశం ఇంకో 21 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 2047కి మనందరం కూడాను సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలి అని ఎన్నో కలలు కంటున్నాం. ఇన్ని కలలు కంటున్నప్పుడు మన దేశంలో జనాలు ప్రతి ఫీల్డ్లో కూడా టాప్లో ఉండాలి. అంతేగాని ఈరోజు ఏదో ఒక ట్రెండింగ్లో ఉంది కదా అందరూ అది తీసుకోవటం, రేపు ఏదో ట్రెండింగ్ ఉందని అందరూ అది తీసుకోవటం, రేపొద్దున మన ఫ్యూచర్లో చాలా ఫీల్డ్స్లో పక్క దేశాల మీద ఆధారపడాల్సిందే. సో పిల్లల్ని కూడాను ప్రతి ఫీల్డ్లోకి పంపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో దాంట్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి. దానివల్ల వాళ్ళకి ఎట్లా అభివృద్ధి వస్తుంది, అట్లానే మన దేశానికి ఎట్లా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఒక విజన్తో స్టార్ట్ చేసిన కాలేజ్ మిషన్ ఇది. ఒకవైపు మొత్తం మారుతున్న కాలానుగుణంగా కూడా ఇప్పుడు జనరేషన్ అంతా పరిగెడుతుంది, ఇంకోవైపు ఏ భయాలు. ఇప్పుడు మీరు చెప్తున్న కూడా బీబీఏ కానీ బీకామ్ తర్వాత చాలా వరకు స్టూడెంట్స్ ఇవి చూస్ చేసుకుంటున్నారు. వాళ్ళ కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి వన్స్ ఒక్కసారి డిగ్రీ ఫినిష్ చేసుకుంటారు అంటే? వాళ్ళు జాబ్ పరంగా కూడా అంటే ఎట్లాంటి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు? మీరు బీబీఏ చూస్తే కనుక మార్కెటింగ్ అనేది చాలా పెద్ద ఫీల్డ్గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఉద్యోగాల పరంగా చూస్తే హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఫర్మ్స్ జనాల్ని తీసుకొని కమిషన్ బేసిస్ మీద ఇస్తున్నారు కానీ అవి సస్టైనబుల్ జాబ్స్గా లేవు. మార్కెటింగ్లో మార్కెటింగ్ టెక్నాలజీస్, మార్కెటింగ్లో ప్రతి రకమైన మార్కెటింగ్, ఇన్బౌండ్ మార్కెటింగ్, అవుట్బౌండ్ మార్కెటింగ్, ప్రతి ఒక్క రకమైన మార్కెటింగ్ అర్థం చేసుకొని, కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుని ముందుకెళ్తే కనుక దాంట్లో ఫీల్డ్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అది కాకుండా ఫినాన్స్ ఫీల్డ్ అనేది ఎప్పటికీ తగ్గే అవకాశాలు దానికి లేవు. ఎందుకంటే ఫినాన్స్ ఈజ్ ది డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ బిజినెస్. సో ఫినాన్స్ ఫీల్డ్లో కూడాను మీకు ఫినాన్షియల్ టెక్నాలజీస్ కానివ్వండి, ఫినాన్స్లో కూడాను మీకు ఆడిటింగ్ కానివ్వండి, లేకపోతే ప్రొజెక్షన్స్ కానివ్వండి, ఫోర్కాస్టింగ్ కానివ్వండి, ఎన్నో రకాల వాల్యుయేషన్స్ కానివ్వండి, దేర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ అండ్ ఫినాన్స్ యాజ్ సచ్. ఈ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ కనుక మీరు స్ట్రాంగ్గా చూస్తే ఐ థింక్ ద ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. హెచ్ఆర్ ఈజ్ డెఫినెట్లీ దేర్. హెచ్ఆర్ ఆపరేషన్స్ అనేవి ఇంకా నేను చెప్పనవసరం, ఆపరేషన్స్ కింద చాలా వస్తాయి. సో ఆపరేషన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. లేదా ప్యూర్ బిజినెస్ ఫంక్షన్స్లో చూసుకుంటే కనుక మార్కెటింగ్ ఇంకా ఫినాన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకోవైపు బీకామ్లో చూస్తే మీకు ఆడిటింగ్, టాక్సేషన్స్, లేకపోతే మీకు అకౌంటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఈ ఫీల్డ్స్ అనేవి ఎప్పటికీ తగ్గవు. సో ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళాలన్నా సరేను అవకాశాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. మన దేశాల్లో అలాంటి పిల్లలు, చేయగలిగే పిల్లలు లేక పక్క దేశం మీద ఆధారపడి వేరే దేశాల నుంచి కంపెనీలు వచ్చి మన క్లయింట్స్ తీసుకొని వెళ్తున్నారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఈరోజు మనం గమనిస్తే చార్టెడ్ అకౌంటెన్సీ క్లియర్ అయిన ఎంతోమంది విద్యార్థులు చార్టెడ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళని రిక్రూట్ చేసేసుకొని సిపిఏ, ఏసీసీఏ, వేరే కంట్రీస్కున్న అకౌంటింగ్ మేనేజ్మెంట్స్ దాని మీద ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడున్న క్లయింట్స్కి సర్వీసింగ్ చేస్తూ అటుపక్కకి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో చార్టెడ్ అకౌంటెంట్ గురించి మాట్లాడుతూ కూడా అంటే జనరల్గా అది చేయాలంటే చాలా ఇయర్స్ చదవాలి, ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయాలి అంటారు.
సో ఎంత అంటే ఎంత అది ఏమైనా కష్టమైన సబ్జెక్టుగా కూడా ఒకప్పుడు ఉండింది, బట్ మారుతున్న కాలం బట్టి కూడా దాంతో కూడా కొంత అవగాహన వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నామో సైమాకి సంబంధించి కూడా అంటే దానికి సంబంధించి కూడా టెక్నికల్గా కూడా అవి కూడా నేర్పించే భాగంగా ఉంటుందా ఇది? అవునండి. సో సిఏకి సంబంధించిన ట్రైనింగ్ కూడాను సైమాల్లో పిల్లలకి జరుగుతుంది. అట్లానే ఇప్పుడు మీరు గమనిస్తే సిఏ ఎగ్జామ్స్ అనేవి వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్లో సిఏని నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ అని మాత్రం కన్సిడర్ చేయనండి. అంటే మిగతా వాళ్ళు చేయొచ్చు, నేను మాత్రం దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటంటే మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు సీట్ వస్తే అది కాంపిటేటివ్ ఎగ్జామ్, మీకు ఒక మార్క్ ఎక్కువ వస్తే మీకు బెటర్ ఆపర్చునిటీ ఉంటుందంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్. కానీ సిఏ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్. సిఏలో 50% మార్కులు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి సిఏ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సంవత్సరం 10,000 మంది పిల్లలు తెచ్చుకుంటే 10,000 మందికి సర్టిఫికేట్ వస్తుంది. వచ్చే సంవత్సరం 1,00,000 మంది తెచ్చుకుంటే 1,00,000 మందికి వస్తుంది. సో వాళ్ళు ఒక కట్ ఆఫ్ పెట్టి ఆ కట్ ఆఫ్ దాటిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటున్నారు కాబట్టి దాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లా కాకుండా ఎలిజిబిలిటీ ఎగ్జామ్లా చూడాలి. రెండోది, ఇంతకుముందు సిఏ ఎక్కువ మంది క్లియర్ చేయలేనిటోళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, ఇంతకుముందు చాలా వరకు చదువు రాకపోతే ఎంఈసీ సిఈసీ తీసుకుందాం అనేటోళ్ళు ఎక్కువ అయ్యేటోళ్ళు. ఈ మధ్య టాపర్స్ 10 పాయింటర్స్ కానివ్వండి, లేకపోతే ఎంతో బాగా చదివే పిల్లలు కూడా ఎంఈసీ సిఈసీకి ఉన్న విలువ తెలుసుకొని ఇటువైపు రావటం వల్ల గుడ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో పర్సూవింగ్ ఇట్. ఇప్పుడు మారుతున్న దీన్ని బట్టి కూడా కంపెనీలు ఏవి కూడా మనకి సర్టిఫికేట్లో ఎన్ని మార్కులు వచ్చాయో చూడట్లేదు. మనకి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, మనం ఎంత దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం, ఎంత టాలెంట్ ఉంది మాత్రమే చూస్తుంది. సో సైమా ఆ విద్యార్థుల్ని ఎంత దీనిగా కూడా ఇప్పుడున్న దీనికి మొత్తానికి ఎలా తయారు చేస్తుంది అంటే అదర్ డిగ్రీ కాలేజెస్తో పోల్చుకుంటే కూడా సైమా ఎంత వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తుంది అంటారు? సైమాలో మీరు బీకామ్ తీసుకోండి, బీబీఏ తీసుకోండి, ఇది 3 సంవత్సరాలు డివైడ్ అయి ఉంటుంది. జనరల్ బీకామ్ బీబీఏ అనేది కూడా 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో మనకి ఉస్మాన్ యూనివర్సిటీ సిలబస్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ ప్రకారం చదువు చెప్తూ, దాంతో పాటు పిల్లలు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సర్టిఫికేషన్ కోర్సెస్తో పాటు అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇట్లాంటి ఎన్నో ఫీల్డ్ వర్క్స్ చేసుకుంటూ మా పిల్లలు ఫస్ట్ ఇయర్ అయ్యే టైంకే ఇప్పుడు మాడితే ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో దే ఆర్ డూయింగ్ ఇంటర్న్షిప్. ఇంకా ఫస్ట్ ఇయర్ కూడా కాలేదు, ఫస్ట్ ఇయర్ కాకుండానే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ కాకుండానే మినీ ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి. అంటే అన్ని డిగ్రీ కాలేజీలు ఏంటంటే ఈ యూనివర్సిటీలో మనకి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఒకటి చేపించాలి ఒక చెక్ మార్క్ లాగా అయిపోవటమే కానివ్వండి, పిల్లలకు ఉపయోగపడేటట్టు ఏం లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, మా పిల్లలు గూగుల్లో, హెచ్పిలో, ఇట్లా ఒరాకిల్లో డిఫరెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేషన్ పైన కొన్ని అసైన్మెంట్స్, కేస్ స్టడీస్, రోల్ ప్లేస్ ఇట్లాంటి ఎన్నో డిఫరెంట్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేది వాళ్ళని చాలా డెవలప్ చేయటం మేము కల్లారా చూసాం. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మారుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతుంది. ఇప్పుడు జనాలకి అనలిటికల్ స్కిల్స్ అనేది కావాలి, క్రియేటివ్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. నేను బోర్డు పైన అనలిటికల్ స్కిల్స్ అని రాసి దాన్ని టీచ్ చేయని అవసరంలా, నేను చెప్పే సబ్జెక్ట్లోనే, నేను ఇచ్చే అసైన్మెంట్స్లోనే అనలిటికల్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వాలి. రెండో విషయం, టీచర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 క్రెడిట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 క్రెడిట్స్. అసలు ఒక క్రెడిట్ అంటే ఏంటి? మన ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కొక్క సబ్జెక్ట్ 5 క్రెడిట్స్ ఇస్తుంది. ఒక క్రెడిట్ అంటే ఎన్ని అవర్స్ టీచ్ చేయాలి, ఎన్ని అవర్స్ అసైన్మెంట్స్ ఇవ్వాలి, ఈ నాలెడ్జ్ చాలామందికి లేదు. సిలబస్ పూర్తి చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. కానీ లర్నింగ్ అవర్స్, ఒక్కొక్క క్రెడిట్ 30 లర్నింగ్ అవర్స్. కొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం మీరు గమనిస్తే, కొత్త క్రెడిట్ సిస్టమ్ చూస్తే 1 క్రెడిట్ ఈజ్ 30 లర్నింగ్ నోషనల్ అవర్స్. అంటే 30 అవర్స్ అంటే మీకు టోటల్గా ఒక సెమిస్టర్ 4 నెలలు ఉంటుంది. 4 నెలల్లో మీరు 30 అవర్స్ ఇంటూ 5 అంటే 150 అవర్స్ మీరేం టీచింగ్ చేయరు. కానీ 150 అవర్స్ నోషనల్ అవర్స్ అంటే దాంట్లో టీచింగ్ ఉంటుంది, దాంట్లో అసైన్మెంట్స్ ఉంటుంది, దాంట్లో పిల్లల ప్రాజెక్ట్స్ ఉంటుంది. వీటన్నిటిని చూసి షెడ్యూల్ వేయాలి. ఇంత డీటెయిల్డ్గా చేయగలిగే టీచర్స్ ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో చెప్పండి. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ helping our students in every aspect with respect to every subject. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. చాలా వరకు కూడా ఎగ్జామ్స్ వస్తున్నప్పుడే సిలబస్ కంప్లీట్ చేసామా అనేది చాలా కాలేజెస్ అట్లానే ఉంటాయి. ఆ సిలబస్ అయ్యిందా, ఓకే అని చెప్పి అంటారు. రివిజన్ పార్ట్కి సంబంధించి కూడా ఎగ్జామ్స్కి ఇంకొకటి పేరెంట్స్కి సంబంధించి కూడా ఇప్పుడు డిగ్రీ అనగా నిజంగానే డిగ్రీ అయ్యాక పేరెంట్స్ ఉద్యోగాలు వస్తాయా అనేది చాలా వరకు
పేరెంట్స్లో ఒక సందేహం ఉంటుంది. సో సైమాలో మీరు చెప్తూ ఉన్నారు, సో వీళ్ళకి అకాడమిక్ పరంగా కూడా ఒక్కసారి కంప్లీట్ అయిపోయినాక ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో అకాడమిక్ పరంగా ఇంకొకటి చూస్తున్నాం అంటే ఏదైనా ఆ గ్యాప్ ఫిల్ చేసే విధంగా సైమా ఎంతవరకు కూడా ఉంటుందంటారు? సో ప్రతిరోజు కూడాను పిల్లలకి మార్నింగ్ 9 o'clock కాలేజ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2 o'clock వరకు వాళ్ళకి రెగ్యులర్ అకాడమిక్ షెడ్యూల్స్ నడుస్తూ ఉంటాయి. 2 o'clock తర్వాత పిల్లలు చేసే ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, ప్రెజెంటేషన్స్ కానివ్వండి, అవి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్ అనేది చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇన్ దట్ 9 to 2 ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనే ఒక పేపర్ తీసుకుంటే, ఇంగ్లీష్ అనే ఒక పేపర్ జనరల్గా ఏంటంటే వారం రోజులు 10 రోజుల్లో సిలబస్ పూర్తి చేసేసి డిగ్రీ అయిపోయిందని అనిపించి వెళ్ళిపోయేటోళ్ళ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ కాలేజెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టూడెంట్స్ చదవట్లేదు అంటారు, అదంతా తర్వాత ప్రాబ్లం. కానీ మన దగ్గర ఇంగ్లీష్ టీచర్స్ కూడాను వాళ్ళకి ముందు నుంచే ప్రెజెంటేషన్స్ ఇప్పించి, వాళ్ళ ఒక్కొక్క టాపిక్ పైన డిస్కషన్స్ పెట్టి, గ్రూప్ డిస్కషన్స్ పెట్టి, డిబేట్స్ పెట్టి, ఇంత మైండ్ ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో స్టూడెంట్స్ ఆటోమేటిక్గా దానికి తగినట్టుగా అలైన్ అయిపోతారు. నా బిలీఫ్ ఒకటే, స్టూడెంట్స్ని మనం పెంచనవసరంలా, స్టూడెంట్స్ వాళ్ళే పెరుగుతారు. కానీ వాళ్ళకి ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి. అలాంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది శ్రీ అమోఘ ఇన్స్టిట్యూషన్స్. ఇంకొకటి జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక మెంటర్గా మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి ఏం చెప్తారు? అసలు చూస్తూనున్నారు అంటే ఎట్లా ఉంది, మనకి ఇంకా విద్యార్థులకు సంబంధించి కూడా చాలా స్కిల్స్ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనకి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనం కంప్లైంట్ చేయాలనుకుంటే చాలా కంప్లైంట్ చేస్తూ ఉండొచ్చు, కానివ్వండి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అవుతుంది. మన దేశానికి ఉన్న కొన్ని ఛాలెంజెస్ వల్ల మనం చేయగలిగింది మనం చేస్తున్నాం, బట్ స్లోగా దాని డెవలప్మెంట్ అనేది కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల కానివ్వండి, కొత్త క్రెడిట్ సిస్టమ్స్ కానివ్వండి, ఇట్లా మీరు గమనిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు డ్యూయల్ డిగ్రీస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ అంటే బీటెక్ అయిన తర్వాత నేను ఎంబీఏ చేయాలి అని అనుకోవటం పాతకాలం. బీటెక్తో పాటు నేను బీబీఏ చేయొచ్చు అనేది కొత్త కాలం. అంటే నేను ఇంజనీరింగ్ చేస్తూనే ఐఐఎం బెంగళూరులో బీబీఏ నేను చేయొచ్చు, ఆన్లైన్ డిగ్రీ చేయొచ్చు. బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే బీబీఏ ఇన్ మార్కెటింగ్ చేస్తూ, బీబీఏ ఇన్ అనలిటికల్స్ చేస్తూ నేను బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ చేయొచ్చు. సో ఆన్లైన్ డిగ్రీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు డ్యూయల్ డిగ్రీస్ అనే ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అట్లానే మీరు గమనిస్తే ఇప్పుడు కొత్త చేంజెస్ ఇంకో వారం 10 రోజుల్లో, నాకు తెలిసి ఈ షో అయిపోయిన వారం 10 రోజుల్లో మన తెలంగాణలో కూడాను చాలా ఎడ్యుకేషన్ చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూడాను మీరు గమనిస్తే లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్, రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ కూడాను చాలా రకాలుగా మార్పులు తెస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. I think I'm very optimistic about our education system that it is already competing. ఇంతకు ముందు ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళి పిల్లలు చదువుకోవాలి అనే ఆశలు ఉండేవి. ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి వచ్చి క్యాంపస్లు సెట్ చేస్తున్నాయి. ఐఐటి ఢిల్లీ ఇండియా బయట క్యాంపస్ స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది? ఐఐటి ఢిల్లీ బయటికి వెళ్ళి స్టార్ట్ చేసిన క్యాంపస్ అవసరమే ఉంది. ఎందుకంటే బయట దేశాల్లో కూడాను నేను ఇండియన్ యూనివర్సిటీలో చదవాలనే కోరిక పెరుగుతుంది. సో మన దేశం ఏదో పక్క దేశాల కన్నా తక్కువ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు బాగాలేదు, బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు మనం ఇప్పుడు తీసేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది నమ్మితే తప్పకుండా దాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఎస్, మన ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్కి కానీ, తల్లిదండ్రులకు కానీ, స్టూడెంట్స్ కానీ ఇప్పుడు సైమాలో అడ్మిషన్ పొందాలంటే ఏం చేయాలి? ఇంకొకటి, చాలా వరకు కూడా స్టూడెంట్స్ చాలా ప్రతిభావంతులు ఉంటారు, వాళ్ళకి కాలేజ్ తరపున కానీ స్కాలర్షిప్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ ఏదైనా ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్, మీరు సైమా కాలేజ్కి అప్లై చేయాలనుకుంటే మేము ఇందాక మీకు నెంబర్స్ ఇచ్చిన దాని ప్రకారం ఐ థింక్ మీకు స్క్రీన్ మీద కూడా వస్తూ ఉంటుంది. ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్లో మీరు ఎంక్వైరీ ఫామ్ ఫిల్ చేస్తే మా టీం నుంచి మీకు కాల్ వస్తుంది. లేదా సైమా కాలేజ్ అని మీరు గూగుల్లో కొడితే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మీరు వచ్చేసినా సరే మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇది అప్లికేషన్ సంబంధించి. రెండోది, ఫినాన్షియల్ ఎయిడ్, అసిస్టెన్స్, కన్సెషన్స్, డిస్కౌంట్, మీరు దానికి స్కాలర్షిప్స్ ఏమైనా పేరు పెట్టండి. మేజర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి మెరిట్ బేస్డ్, ఇంకొకటి నీడ్ బేస్డ్. మెరిట్ బేస్డ్ అంటే పిల్లలకి వాళ్ళ మెరిట్ని బేసిస్ చేసుకుని, అంటే మా దగ్గర ఇప్పుడు 90% ప్లస్ వచ్చిన పిల్లలందరికీ కూడాను ఫస్ట్ సెమిస్టర్ ఫ్రీ. ప్రతి సంవత్సరం కూడాను 9 CGPA కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను వాళ్ళ ఆ సంవత్సరంలో ఫస్ట్ సెమిస్టర్ ఫ్రీ. అంటే ఫస్ట్ సెమిస్టర్కి అసలు మనం ఏం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 90% ప్లస్ వచ్చిందా మీరు వచ్చి అడ్మిషన్ తీసుకోండి, మీరు మళ్ళీ సెకండ్ సెమిస్టర్లోనే కట్టండి, ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ఫ్రీ.
అట్లానే 80% ప్లస్ వచ్చిన వాళ్ళకి ఒక డిస్కౌంట్, 70% వచ్చి అలా ప్రతి కేటగిరీలో కూడా మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ అనేవి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేవి మేము ఇస్తున్నాం. ఇది కాకుండా నీడ్ బేస్డ్ కూడా ఉంటాయి. నీడ్ బేస్డ్ అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, ప్రజెంట్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వెళ్తున్న వాళ్ళు, వాళ్ళ నీడ్ బేస్డ్ ప్రకారం ఉంటే కనుక నీడ్ బేస్డ్ అసిస్టెన్స్ని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ నీడ్ బేస్డ్ అసిస్టెన్స్ ఎంతవరకు ఇవ్వగలుగుతాం అంతవరకు తప్పకుండా మా కాలేజ్లో మేము ఇస్తాం. ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మా దగ్గర చదువుతున్నారు, అట్లానే ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చిన పిల్లలు కూడా చదువుతున్నారు. ఒక విద్యా సంస్థగా మేము ఎప్పుడు కూడాను ఈ పలానా స్టూడెంట్స్కి పలానా పేరెంట్స్కి మాత్రమే క్యాటర్ చేస్తాం అనేది ఎప్పుడు అవ్వకూడదనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి ఓపెన్గా ఉండాలనే ఉద్దేశంతో, విజన్తో ముందుకు తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ చివరిగా అంటే నెక్స్ట్ 5 నుంచి 10 ఇయర్స్లో సైమా విద్యాపరంగా కూడా ఎటువంటి మార్పులు చూడబోతున్నాం మేము సైమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి? అదేవిధంగా ఇంకా ఉన్నత విద్యారంగంలో కూడా ఎలాంటి మార్పులు వస్తాయంటారు? సైమా పరంగా గమనిస్తే ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది కేవలం మనకున్న డిగ్రీ ప్రోగ్రామ్సే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి ఏ రకంగా లెర్నింగ్ బేస్డ్, ఏ కాంపిటెన్సీ బేస్డ్ ఏ రకంగా ట్రైనింగ్ ఉండాలన్నా సరేను ఒక పేరుగా అది నిలుస్తుంది అనే ఒక విజన్తో ముందుకెళ్తున్నాం. ఇంకా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్యూచర్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది మనము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కూడా చాలా గమనిస్తూనే ఉన్నాం. కానీ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అనేది ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్, క్రెడిట్ బ్యాంక్స్ అనేది ఒకసారి డెవలప్ అయితే మాత్రం 2 సంవత్సరాలు మనం ఒక చోట చదువుకొని ఇంకో 2 సంవత్సరాలు ఇంకో యూనివర్సిటీకి క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని ఒక యూఎస్లో ఎట్లయితే సిస్టమ్ ఉందో అలాంటి సిస్టమ్ అనేది ఆల్రెడీ రాబోతుంది. అలాంటి వాటికి కూడా మేము రెడీ అవుతూనే ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నిఖిలేష్ భరద్వాజ్ గారు. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చాలా స్టేట్స్లో కూడా మీరు ఇంకా పెట్టాలి. సో ఇంకా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూస్తున్నారు కదా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేసి ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకోండి. సో ఎడ్యుకేషన్స్ పరంగా కూడా ఇంత ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళతో అలాంటి ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయితే మనకి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. పేరెంట్స్ ఇది గుర్తించాలి. అండ్ మెరిట్ స్టూడెంట్స్ కూడా చాలా వరకు కూడా ఇక సైమాలో చాలా డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రతిభను గుర్తించే విధంగా కూడా ప్రతి ఒక్క సెమిస్టర్స్లో కూడా వాళ్ళకి మంచిగా ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా పేరెంట్స్ పైన కూడా అంత అది భారం కూడా ఉండదు. సో మంచి ఇన్స్టిట్యూషన్ ఇది. సో ఇక్కడ తీసుకోవడం వల్ల చాలా ప్లస్ అవుతుంది స్టూడెంట్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నిఖిలేష్ గారు. సో కీప్ వాచింగ్ ఐ న్యూస్.